ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో మీ అందరితో పాటు ఈ రీతిగా కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, అలాగే ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప కొరకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషం అండి. అంటే లైక్ అట్లీస్ట్ లైవ్లో కాకపోయినా ఈ రీతిగా చూడడానికి దేవుడు కృప ఇచ్చినందుకు దేవుని మహింపరుస్తున్నాను. సంతోషం. నా పేరు ప్రభు కిరణ్. నేను ఆస్ట్రేలియాలో ప్రస్తుతానికి నార్దర్న్ టెరిటరీ అనేటువంటి ప్రాంతంలో నేను మిషన్ పైలట్గా పనిచేస్తున్నాను. అంటే విమానాలు నడుపుతూ ఉంటాను. దేవుని కృపను బట్టి ఆయన పరిచయంలో ఉండడానికి ఆయన కృపనిచ్చాడు. దాన్ని బట్టి నేను ఆయన మహింపరుస్తున్నాను. ఈరోజు ఇలాగా నిజంగా దేవుని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించడాన్ని బట్టి, అలాగే ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకునేడానికి ఆయన ఇచ్చిన కృప గురించి కూడా ఆయన మహింపరుస్తూ కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా? తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఈరోజు ఆయన మనతో ఈరోజు ఏం మాట్లాడినా ఉన్నాడో ఆ విషయాలు తప్పనిసరిగా నేర్చుకోవడానికి ఈరోజు సిద్ధపడాలని ప్రభు పేట మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సరేనండి, చిన్న ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళ్దాం. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. అందరం కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళ్దాం. Heavenly Father, once again we come before your presence today. Father God, you're so amazing and you're so powerful. There's no one like you in this world. Father God, thank you for the opportunity that you gave me and all of us, Father God, once again to come before your presence and to learn something. The greatest things that we can learn in our lives is actually at your presence, Father God. Thank you, Father, that you have given us the opportunity to come before your presence and also to learn from you. I pray, Father, that you will open the hearts and minds of all of us so that, Lord, we will allow your word to go into our hearts so that it will be a blessing for many people. I pray, Father, that you will prepare the hearts to receive your word so that, Lord, there will be plentiful of harvest. Thank you, Father, for your provision, and I praise you, Father, for everything. Lord, I commit this time into your hands. Sanctify me from top to bottom. Also commit all the people and the circumstances and everything into your hands. In the name of Jesus Christ of Nazareth, I ask and bless prayer, Lord. Amen. Right. బేసికల్గా ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కూడానండి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటూ ఉంటుంది. ఒక బిలీఫ్ ఉంటూ ఉంటుంది, ఒక నమ్మకం. ఓకే, ఒక విషయం గురించి నమ్మకం కావచ్చు, ఒక విషయం గురించి ఒక ఒపీనియన్ కావచ్చు. ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, దాన్ని ఏమంటారంటే దాని పేరు బేసికల్ కన్విక్షన్ అని అన్నారు. ఈ కన్విక్షన్ అనేటువంటి పదానికి చాలా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. అంటే సినానిమ్స్ చాలా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే కన్విక్షన్ అనేటువంటి పదానికి కొన్ని అర్థాలు లైక్ బిలీఫ్ అని, ఒపీనియన్ అని, అండ్ ప్రిన్సిపల్స్ అని, ఫెయిత్స్ అని కొన్ని రకాలైనటువంటి అర్థాలు వస్తాయి. బేసికల్గా ఏంటనంటే ప్రతి మనిషి ఏదో ఒక విషయాన్ని హృదయపూర్వకంగా నమ్ముతూ ఉంటాడు. తప్పనిసరిగా ప్రతి మనిషి ఏదో ఒక విషయాన్ని హృదయపూర్వకంగా నమ్ముతూ ఉంటాడు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన జీవితంలో మనం నమ్మే దానిని బట్టి మన జీవితం యొక్క గమ్యం ఆధారపడి ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మన జీవితంలో మనం దేన్నైతే నమ్ముతున్నామో, మన జీవితంలో దేన్నైతే మనం విశ్వసిస్తున్నామో, దానిని బట్టి మన జీవితంలో మనం చేరేటువంటి గమ్యం, లేకపోతే మనం వెళ్ళేటువంటి ఆ ప్రాంతం బేసికల్గా మన డెస్టినేషన్ అనేటువంటిది మన యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించాల్సిన వాళ్ళమై ఉన్నాం. సరేనండి, బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. మనం చూస్తే బైబిల్లో ఈ పుస్తకంలో ఇన్ దిస్ బుక్ దెర్ ఆర్ మెనీ స్టోరీస్, మెనీ థింగ్స్. చదువుకోవడానికి ఎన్నో ఇంట్రెస్ట్ కలిగించేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో నుంచి ఒక సంఘటన ఈరోజు మీ అందరితో మీకు జ్ఞాపకం చేసి మనం జ్ఞాపకం చేసుకుని అందులో నుంచి కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈ సంఘటన నేను ఈరోజు చదువుతున్నప్పుడు, ప్రార్థన చేసి ఈరోజు చదువుతున్నప్పుడు
నాకు చాలా సంతోషం అని అనిపించింది. ఎందుకంటే దేవుని ప్రేమ మరొకసారి తెలుసుకోవడానికి మరి అవకాశం, అంటే మరొకసారి ప్రాపర్‌గా తెలుసుకోవడానికి, కొద్దైనా మరొకసారి తెలుసుకోవడానికి మరి అవకాశం దొరికింది అని చెప్పేసి నేను అనుకున్నాను. మీకందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత బేసికల్‌గా ఆయనను సిలువ వేస్తారు. అంటే సిలువ అంటే బేసికల్‌గా ఒక 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 కర్ర, బేసికల్‌గా అదొక వుడెన్ ఫ్రేమ్, అదొక మ్రాను. ఆ మ్రానుకు ఆయనను వేలాడదీస్తారు. దానికి కారణం ఏంటనంటే ఆయన ఏ నేరమో చేయలేదు గానీ ఈ లోకానికి ఆయన నచ్చక, బేసికల్‌గా చెప్పాలనంటే అప్పట్లో ఉన్నటువంటి ఆ లోకానికి ఆయన నచ్చక ఆయన్ను ఏం చేశారనంటే ఆయనను చంపేయాలని ప్రయత్నం చేశారు. బేసికల్‌గా చంపేశారు. దాన్ని సిలువ అని అన్నాం. అయితే ఆ తండ్రి ఆయన యొక్క శక్తి ద్వారా ఆయనను కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మూడవ దినాన్న మరి తిరిగి ఆయన పైకి తిరిగి ఆయన మరణం నుంచి మరి పునరుత్థానానిగా చేశాడు. అది మనందరికీ తెలుసు. అయితే సిలువలో జరిగినటువంటి ఆ సిలువ వేస్తున్నప్పుడు చాలా సందర్భాలు జరిగినాయి, చాలా విషయాలు జరిగినాయి. బట్ ఆ సిలువ వేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక్క సందర్భాన్ని ఈరోజు జ్ఞాపకం చేసి ఈరోజు నేను ఎదరికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఎక్కువసేపు నేను మాట్లాడడానికి ఇష్టపడను, కానీ కొన్ని నిమిషాలే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. కనుక మన యొక్క ఆలోచన, మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టి జాగ్రత్తగా యొక్క వాక్యాన్ని, మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. సరే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేస్తున్నారు. ఆయనను కొట్టేశారు కొరడాలతోటి, ఇంకా అన్నీ చేసేసారు, అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనను ఒక సిలువ పైన నిలబెట్టారు. బేసికల్గా సిలువ పైన నిలబెట్టిన తర్వాత సిలువ పైన ఆయనను సిలువ వేసి ఆయన సిలువ నిలబెట్టిన తర్వాత ఆయనను మాత్రమే కాకుండా బైబిల్లో చూస్తేనంట కుడి పక్కన ఒక వ్యక్తిని, ఎడమ పక్కన ఇంకొక వ్యక్తిని మరి సిలువ వేసినట్లుగా బేసికల్గా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కుడి పక్కన ఒక వ్యక్తిని, ఎడమ పక్కన మరొక వ్యక్తిని సిలువ వేసినట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సో కుడి పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఎడమ పక్కన ఇంకొక దొంగ ఉన్నాడు. వీళ్ళిద్దరూ బేసికల్గా దొంగలు, థీవ్స్. వీళ్ళిద్దరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి అవతల వైపు యువతల వైపు సిలువ వేశారు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు. ఈ సంఘటనను మనం లూకాసు వార్తలో చూడొచ్చు. 4 సువార్తల్లో 3వ సువార్త లూకా సువార్తలు మనం చూడొచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయం, Luke chapter 23 verse 33, 23-33లో చదివితే తెలుగులో ఆ మాటలు ఈ రకంగా ఉన్నాయండి. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనంలో, వారు కపాలమనబడినటువంటి స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. సో ఇంగ్లీష్లో మనం చూస్తే, when they came to the place called the skull, they crucified him along with the criminals, one on his right, the other on his left. సో కుడి వైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపున ఇంకొక దొంగ ఉన్నాడు. ఇప్పుడు 3 సిలువలు ఉన్నాయి బేసికల్గా, మధ్యలో ఏమో యేసయ్య ఉన్నాడు. ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్లో ఈ సిలువపై ఉన్నటువంటి ఆ ఇద్దరు దొంగలు వేరు రకాలైనటువంటి ఒపీనియన్స్, వేరు రకాలైనటువంటి ఆలోచనలు మరి వారి జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే. సో ఒకరికేమో ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉంది, అంటే ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఇంకొకరికేమో ఇంకొక రకమైనటువంటి ఆలోచన ఉంది. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఈ ఇద్దరికి కూడా. ఈ ఇద్దరిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి సిలువను చాలామంది చూశారు. ఓకే, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు చాలామంది చూశారు. శిష్యులు కూడా కొద్దిసేపు చూసుంటారు. అండ్ దెన్ ఆయన ఫాలోవర్స్ చాలామంది, అంటే ఆయన యేసయ్యను వెంబడించేవారు చాలామంది చూశారు. కానీ వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి తేడా ఏంటంటే, వీరు యేసయ్యను నేను అనుకుంటున్నాను బాగా పక్కగా, అంటే యేసయ్యని సిలువ వేస్తుంటే పక్కనే ఉన్నారు కదా, సో మరింక ఎక్కువగా చూశారు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, మిగతా వాళ్ళు అయితే చూసారేమో కానీ వీళ్ళు అదే పనిష్మెంట్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. అంటే యేసయ్యని సిలువ వేస్తున్నప్పుడు వీరు కూడా బేసికల్గా అదే పనిష్మెంట్ పొందుకుంటూ ఉన్నారు. అంటే వారు కూడా సిలువ వేయబడుతున్నారు. సో వీళ్ళిద్దరికీ స్పెషాలిటీ ఉంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. సో ఇప్పుడు ఇలాంటి స్పెషల్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ యేసయ్యను మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికీ కూడా 2 రకాలైనటువంటి ఒపీనియన్స్
రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు ఇక్కడ కనబడుతున్నాయి. సో మొట్టమొదటి వ్యక్తి 39వ వచనంలో మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అదే అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, అలాగే మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. సో ఒక ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా అంటే బేసికల్గా మెస్సయ్య అనగా బేసికల్గా రక్షకుడు, ఆయన రక్షించేవాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాట కలిగినటువంటి వ్యక్తివి కదా, నిన్ను నువ్వు రక్షించుకో ఫస్ట్, అంతేకాకుండా మమ్మల్ని కూడా రక్షించు అని కొంచెం దాన్ని ఏమంటారంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. సో బేసికల్గా ఒక వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి ఒక వ్యక్తి అన్నాడు. ఇది ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఒపీనియన్. ఇంకా మనం చూస్తే రెండవ వాడు ఆ పక్కన, అంటే ఒక వ్యక్తి అలా మాట్లాడుతుంటే రెండవ వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? రెండవ వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నాడండి. 40వ వచనం చూస్తే, అయితే రెండవ వాడు ఈ మొదట ఏదైతే మాట్లాడుతున్నాడో వాడిని గద్దించి, అంటే మొదట ఈ దొంగ ఇంకొక రకంగా అన్నాడు కదా, నువ్వు క్రీస్తు కదా రక్షించు అని చెప్పేసి అన్నాడు కదా, అతన్ని గద్దించి ఏమంటున్నాడు తెలుసా? అతనితో ఎలా అంటున్నాడు అనమాట, నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, గనుక దేవునికి భయపడవా అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంగ్లీష్లో మనం చూస్తే verse 40, but the other criminal rebuked him, don't you fear God, he said, since you are under the same sentence. నువ్వు దేవునికి భయపడవా, నువ్వు కూడా అదే పనిష్మెంట్లోంచి వెళ్తున్నావు కదా, మనం కూడా అదే పనిష్మెంట్లోంచి వెళ్తున్నాం కదా, మరి నీకు భయం లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. అంతేకాకుండా అడుగుతూ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? మనకైతే ఇది న్యాయమే. ఆ దొంగ అంటున్నాడు, మనకైతే తప్పదురా బేసికల్గా, ఎందుకంటే మనం దొంగలం, కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. ఈ మధ్యలో ఉన్నాడు చూడు యేసయ్య, ఈయన ఏ తప్పు చేయలేదు, మనకైతే తప్పదు, కానీ ఆయనకి తగదు బేసికల్గా, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఏమన్నాడు తెలుసా? ఆయన వైపు చూసంట, యేసయ్య వైపు చూసి ఏమన్నాడు, ఆయన వైపు చూసి, ఆయనని చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకును, లేకపోతే నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నాడండి. సో ఈ సులువలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అంటున్నాడు, యేసయ్య నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, అంటే నువ్వు రాజుగా వస్తావు నాకు తెలుసు, వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. యేసయ్య వెంటనే ఏమన్నాడు తెలుసా అండి? అందుకు బేసికల్గా యేసయ్య అంటున్నాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యు విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్, ఐ టెల్ యూ ద ట్రూత్, టుడే యు విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. నేడు నీవు నాతో పరదైసులో ఉంటావు. ఈ సందర్భం గురించి ఆలోచన చేస్తున్నాను, రైట్? ఈ సందర్భం గురించి ఇందాక ఆలోచన చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఎవరైనా ఒకవేళ బాధల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎవరైనా ఒకవేళ పనిష్మెంట్ పడుతున్నప్పుడు, ఎవరికైనా కొంచెం బాధ నొప్పి తగులుతున్నప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏమైనా మంచిగా మారుతుందేమో అని అనుకున్నాను, జ్ఞాపకం చేసుకున్నట్లేదు. కానీ ఫస్ట్ దొంగను చూసాం కదా, అతను కూడా సిలువ వేయబడుతున్నాడు, కాసేపులో చచ్చిపోతాడు, అయినా కానీ తన జీవితంలో ఏమాత్రం బాధ కానీ, లేకపోతే ఏమాత్రం ఒక రకమైనటువంటి మంచితనం ఏం కనబడట్లేదు. సరికదా, ఈ మధ్యలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దారుణంగా బేసికల్గా తిడుతున్నట్లు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వేం చేయి, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించు. ఈ రెండవ వ్యక్తి తన జీవితంలో అప్పటి వరకు దొంగే, బహుశా అప్పటి వరకు తన జీవితంలో ఎలా జీవించాడో తనకు తెలియదు, కానీ ఆ సమయంలో తను తీసుకున్నటువంటి నిర్ణయాలు, తను మాట్లాడినటువంటి మాటల ద్వారా కావచ్చు, తన జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. సిలువ, యేసు క్రీస్తు ప్రభు వారి సిలువ, యేసు వాళ్ళిద్దరి మధ్య ఉన్నాడు, ఇద్దరికీ అదే అవకాశం, ఇద్దరికీ అదే రకమైనటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక వ్యక్తి ఉపయోగించుకోలేకపోయాడు, ఒక వ్యక్తి ఉపయోగించుకోగలిగాడు, ఒక వ్యక్తి ఉపయోగించుకుని పరదైసులో ఆయనతో పాటు ఉండడానికి ఆ రోజే మరి ఆ అవకాశాన్ని మరి తను చేజిక్కించుకున్నాడు. ఏంటి తేడా అని అంటే, బేసికల్గా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి ఉన్నటువంటి ఆ ఒపీనియన్, యేసు పైన, లేకపోతే యేసు అంటే ఎవరో
మరి ఈ మొట్టమొదటి దొంగకు సరైనటువంటి ఒపీనియన్ లేదు. రెండవ దొంగకు యేసు అంటే ఎవరో తెలుసు. అంతే తేడా బేసికల్గా. యేసు అంటే ఎవరో తెలుసుకోగలిగాడు, యేసును ఒప్పుకోగలిగాడు. రెండవ వ్యక్తి తన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మొట్టమొదటి వ్యక్తిని మనం చూస్తే యేసు అంటే ఎవరో తనకు తెలియదు. అంతేకాకుండా యేసు అంటే ఎవరో తెలియదు అని అంటే తనకు తెలిసినా కూడా తను దాన్ని అంగీకరించలేదు బేసికల్గా. అందుకని చెప్పేసి తన జీవితంలో బేసికల్గా మరణాన్ని పొందుకున్నాడు, ఆ మరణాన్ని తప్పించుకోలేకపోయాడు. ఈరోజు ఈ రెండవ దొంగ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. 4 రకాలైనటువంటి విషయాలు, అట్లీస్ట్ 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ రెండవ దొంగ మాట్లాడినట్లుగా చూస్తున్నాం. బేసికల్గా మనం చూస్తే ఈ దొంగను మంచి దొంగ అని అంటాం. బేసికల్గా ఏమనొచ్చు, మంచి దొంగ. సో ఈ యొక్క మంచి దొంగ లేకపోతే రెండవ దొంగ మాట్లాడేటువంటి మాటలు 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటి మాట, ఈ రెండవ దొంగ ఏమంటున్నాడో తెలుసా? మనం చూస్తే దేవునికి భయపడవా అనేటువంటి మాట మనం చూస్తున్నాం 40వ అధ్యాయంలో. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. దేవుని మీద భయం అనేటువంటి మాట ఈ యొక్క రెండవ దొంగ మాటల్లో కనబడుతుంది. తన సిలువ వేయబడుతున్నప్పటికీ కూడా తన జీవితంలో ఒక విషయాన్ని తను గ్రహిస్తున్నాడు. దేవుని మీద భయం అనేటువంటి మాట తన జీవితంలో కనబడుతుంది. ఈరోజు అతి ప్రాముఖ్యం మన జీవితంలో. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఉందాం. మన జీవితంలో ఎప్పటివరకు ఎలాగైనా జీవించుండొచ్చు, ఈ రోజు వరకు ఎలాగైనా జీవించుండొచ్చు నీ జీవితంలో. లేకపోతే ఈరోజు వరకు మనం ఏ పరిస్థితుల్లోనో బహుశా నాకు తెలియదు. కానీ ఒక ప్రశ్న ఒకవేళ మనం ఈరోజు వేసుకుని ఉంటే, ఈరోజు దాకా దేవునికి పరిశుద్ధంగా జీవించుండొచ్చు, లేకపోతే ఈరోజు దాకా దేవునికి వ్యతిరేకంగా జీవించుండొచ్చు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకుందాం. దేవుని భయం అంటే ఏంటో ఈరోజు మనకు తెలుసా? మొట్టమొదటి ప్రశ్న. ఈరోజు ఈ యొక్క దొంగ భయం గురించి మాట్లాడుతున్నాడు. సిలువలో చచ్చిపోయే ముందు దేవుని భయం అంటే ఆ వ్యక్తికి అర్థమైంది. అట్లీస్ట్ బయట ఏమంటున్నాడు తెలుసా? నీవు దేవునికి భయపడవా అని పక్కన అడుగుతున్నాడంటే ఆ భయం అంటే ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ పాయింట్, దట్స్ వాట్ ఇట్ ఈస్. డోంట్ యూ ఫియర్ గాడ్ ఈవెన్ వెన్ యూ హ్యావ్ బీన్ సెంటెన్స్డ్ టు డై. నువ్వు కాసేపట్లో చచ్చిపోతావు, అయినా కానీ నువ్వు దేవునికి భయపడవా అన్నట్లు అడుగుతున్నాడు. హీఈస్ హ్యావింగ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. తన హృదయంలో దేవుని పట్ల భయం కనబడుతుంది. ఈరోజు ప్రజల్లో చూస్తున్నప్పుడు దేవునిపై భయం తక్కువైపోయింది బేసికల్గా. ఫియర్ గాడ్. ఈరోజు ఒక జనరల్గా ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ మీటింగ్ దేవుడు ఆయన చిత్తంలో ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఈ మాటలు దూరం నుంచి వింటున్నారో, లేకపోతే ఎలా వింటున్నా పర్వాలేదు, కానీ దేవుని భయం అనేటువంటి మాటకు నీకు అర్థం తెలుసా? ఈరోజు బహుశా ప్రియమిత్రమా, దేవునికి ఎప్పుడైనా భయపడుతున్నాను నీ జీవితంలో? ఈరోజు ప్రభు అంటున్నాడు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించి దాని గురించి థింక్ అబౌట్ ఇట్. తన జీవితంలో యొక్క దొంగకండి, అప్పటిదాకా దొంగేనండి, కానీ తన జీవితంలో దేవుని భయం బహుశా ఎప్పటి నుంచో ఉందేమో, మనకు తెలియదు. యేసుని చేరుకోలేకపోయాడు, ఎప్పటి నుంచో ఉందేమో దేవుని భయం. ఈరోజు మన జీవితంలో కనబడట్లేదేమో చాలాసార్లు. ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ దేవునికి భయపడలేనిటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే, ఈరోజే మంచి రోజు. ప్రభా, ఇప్పటిదాకా నేను నీకు భయపడలేకపోతున్నాను, క్షమించండి. ఈ రోజు నుంచే నేను భయపడడానికి, అంటే నీకు భయపడి నా జీవితాన్ని నీ చిత్తానుసారంగా జీవించడానికి నేను సిద్ధపడతాను అని నిర్ణయం తీసుకోవడం ఎంత ఆశీర్వాదకరం. సరేనండి. ఫియర్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా దేవుని భయం. రైట్. భయం గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. భయం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. భయం అంటే ఏంటో అనేది. చాలా సంవత్సరాల క్రితం బేసికల్గా హంగేరీ అనేటువంటి దేశంలో ఒక రాజు ఉండేవాడంట. అతను ప్రిన్స్ రాజు. అతనికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు. అతను కూడా ప్రిన్సే, కానీ మరి వారసత్వం గురించి కావచ్చు, ఏదో ఏ రీతిగానో తెలియదు, కానీ ఆ ఇద్దరిలో ఇతను రాజు అయ్యాడు, మరొకడు తను రాకుమారుడుగా ఉన్నాడు కానీ రాజు కాదు. సో హంగేరీ అనేటువంటి దేశంలో జరిగినటువంటి పరిస్థితి. అయితే ఒకానొక రోజున ఈ రాజుగా ఉన్నటువంటి యొక్క ఈ వ్యక్తికి తన జీవితంలో దేవునిపై భయం ప్రారంభమైందంట. ఎందుకనంటే తన జీవితంలో దేవునికి ఇష్టం వచ్చినట్టు తను జీవిస్తున్నాడు. తను భయం స్టార్ట్ అయిపోతుంది. చాలా భయపడుతున్నాడు. చాలా భయపడిపోయి ఏంటి దేవుణ్ణి, నేను ఎవరో చచ్చిపోతే దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి అన్న భయం తన హృదయంలో స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను చచ్చిపోయాను అనుకో, దేవుణ్ణి నేను ఎలా ఎదుర్కోవాలి, దేవుణ్ణి నేను ఎలా చూడాలి, ఆయన నాకు పనిష్మెంట్ వేస్తాడేమో అన్నటువంటి భయం తన హృదయంలో కనబడుతోంది.
అప్పుడు ఇంకెవరికి చెప్పుకోలేక వాళ్ళ సహోదరుని పిలిచాడనమాట. రాకుమారుడు ఉన్నాడు కదా, ఇద్దరు ఉన్నారన్నాం కదా. సో అతన్ని పిలిచి ఈ విషయం అంతా చెప్పాడు. నాకు ఇలాగ చాలా భయం వేస్తుంది, నేను ఇప్పటిదాకా నా ఇష్టం వచ్చినట్టు జీవించాను, దేవుని మీద భయం వస్తుంది, నాకు దేవుణ్ణి ఎలా ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియట్లేదు అని చెప్పేసానంటే, ఆ పక్కన ఉన్నటువంటి రాకుమారుడు ఏమీ సహాయం చేయకుండా, లేకపోతే తనకు ఏదో ఏ మాటలు చెప్పకుండా నవ్వాడంట బాగా, దేవుని భయమా అన్నట్లుగా. సరే, ఆ మాటలు, ఆ నవ్వు ఈ యొక్క రాజుకి ఏమీ ఉపయోగపడలేదు. కానీ సరే, ఆ కాన్వర్జేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. సరే, దేవుని భయం గురించి మనోడికి చెప్పాలని చెప్పేసి ఈ రాజు ఒక పని చేశారంట. అప్పట్లో ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే, ఒకవేళ రాజు ఎవరినైనా చంపేయాలని అనుకోండి, బేసికల్గా ఏం చేసేవాడు అని అంటే, ఏమీ కారణం ఏం అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. వాళ్ళు చంపేసి సెంటెన్స్ అంటే ఊరి లాంటిది ఏదైనా వేయాలని అనుకుంటే ఏం చేయాలనంటే, ఏ టైంలోనైనా ఒక బోర ఒక సైనికుడి చేత పంపించి ఆ ఇంటి ముందు ఎవరైతే వ్యక్తిని మరణశిక్ష వేయాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఇంటి ముందు ఆ బోర ఊదించాడు అనుకోండి. ఒక రకమైన స్పెషల్ బోర అనమాట. ఆ బోర ఊదించాడంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో మరణశిక్ష పడిపోతుంది అని చెప్పేసి. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే, ఈ మనోడికి బుద్ధి చెప్పాలి అనేటువంటి విషయంతో ఆ రాజు తన సహోదరుడికి ఇంటికి ఆ రోజు రాత్రి ఏం చేశాడంటే, ఒక సైనికుడిని పంపించి ఈ బోర ఊదించాడంట. ఈ బోర ఊదించినప్పుడు మనోడికి ఆ బోర సౌండ్ అర్థమైపోయింది. ఆ సహోదరుడికి వణికిపోయాడు. అంటే బేసికల్గా ఏం జరుగుతుంది, ఇంకా రాజు చెప్పాడంటే చచ్చిపోతాడు బేసికల్గా, అంతే, చంపేస్తారు. వణికిపోయి రాజు మోకాళ్ళ మీద పరిగెట్టుకుని వచ్చి పడిపోయాడంట. పడిపోయి ఏమన్నాడు తెలుసా, ఏంటి నిన్నేమన్నాను బాధ పెట్టానా, నన్ను క్షమించు అని చెప్పేసి వణికిపోతూ మాట్లాడుతుందంట. ఈ రాకుమారుడే తన సహోదరుడు ఏంటంటే రాజు దగ్గర, ఎందుకంటే తన రాజు కాబట్టి. అప్పుడు ఆ రాజు అన్నాడంట, ఒక మనిషి పనిష్మెంట్ వేస్తున్నప్పుడే, ఒక మనిషి మరణశిక్ష వేస్తున్నప్పుడే నువ్వు ఎంత వణికిపోతున్నావు కదా, మరి దేవుడు మనందరికీ పనిష్మెంట్ వేస్తానంటే, లేకపోతే దేవుడు మనందరికీ తీర్పు తీరుస్తానంటే అప్పుడు మనం ఎంత వణికిపోవాలి అని చెప్పేసి అన్నాడంట. ఇందాక నేను దేవునికి భయపడుతున్నాను అంటే నువ్వేమీ పట్టించుకోలేదు, నవ్వావు కదా, మరి ఇప్పుడు నేనేదో పనిష్మెంట్ ఇస్తానంటే నువ్వు వణికిపోతున్నావు, మరి దేవునికి మనం ఎంత భయపడాలన్నాడంట. అప్పుడు వీళ్ళిద్దరికి మనోడికి అప్పుడు పని చేస్తాడు. అవును, భయం, దేవుని గురించిన భయం. ఈరోజు వణుకు క్రైస్తవ జీవితంలో కనబడుతూ ఉండాలి, లేకపోతే వణుకు ఈరోజు ఎవరి జీవితంలో అయినా దేవుని గురించి ఉండాలి, ప్రాముఖ్యం. రెండవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరొక మాట కనబడుతూ ఉంటుంది. ఈ యొక్క దొంగ రెండవ మాట అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, 41వ వచనంలో. సో మొట్టమొదటి మాట ఏమన్నాడు, దేవుని భయం ఈ దొంగలో కనబడుతుంది. రెండవది, మనకైతే ఇది న్యాయమే. దాని అర్థం ఏంటంటే, అవును, నేను పాపిని, నేను ఇప్పటిదాకా పాపం చేశాను, ఇప్పటిదాకా నేను దొంగనే, ఇది నాకు తగును. దాని అర్థం ఏంటన్నా తెలుసా, బేసికల్గా తన పాపాలు ఒప్పుకుంటున్నాడు, లేకపోతే నేను పాపిని అనేటువంటి మాట తన జీవితంలో కనబడుతుంది. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క దొంగ జీవితంలో తను అప్పటిదాకా దొంగగా ఉన్నాడు, కొన్నిసార్లు తన తప్పును ఒప్పుకోకుండా దాచిపెట్టట్లేదు, కానీ తన తప్పును ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను, ఒకవేళ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ దాచిపెట్టద్దు, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. దాట్స్ ప్రైమరీ. ఒప్పుకుంటున్నాడండి ఈ యొక్క వ్యక్తి, అవును, మనకైతే ఇది తగును. ఎప్పుడైనా మన జీవితంలో ఈ మాట కనబడిందండి, నాకైతే ఇది తగును, ఎందుకంటే నేను ఈ రీతిగా జీవించాను అని చెప్పేసి. బహుశా యేసయ్యకి ఈ యొక్క హృదయాన్ని చదువుతున్నాడు ఆయన. హీస్ రీడింగ్ హిస్ హార్ట్, సో హ్యాపీ అబౌట్ ఇట్, చాలా సంతోషపడుతున్నాడు అని అనుకుంటున్నాను. అండ్ మూడవదిగా, సో మొట్టమొదట దేవుని భయం ఈ వ్యక్తిలో కనబడుతున్నట్లుంది మనకి. రెండవదిగా, తాను చేసినటువంటి విషయాల గురించి తాను పశ్చాత్తాపడుతున్నాడు, బాధపడుతున్నాడు, మనకైతే ఇది తగును అంటున్నాడు. అండ్ మూడవదిగా మనం చూస్తే యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడో తెలుసా, ఈయన ఏ తప్పిదము చేయలేదు. హీ న్యూ, మనకైతే ఇది తగును, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. మూడో విషయం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఈ ప్రపంచంలో చాలామందికి ఈ యేసయ్య అంటే వేరు రకాలైనటువంటి ఒపీనియన్స్ ఉండవచ్చు, కానీ ఈ యొక్క దొంగ చనిపోయేటువంటి పరిస్థితుల్లో చివరిలో తాను ముందు నుంచే తనకు తెలుసు అని అనుకుంటున్నాను, కానీ ఆ సమయంలో తన నోటితో ఒప్పుకుంటున్నాడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఆ యొక్క దొంగ ఒప్పుకుంటున్నాడు.
మూడవ విషయం ప్రాముఖ్యంగా, ఈరోజు యేసు గురించి నీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఆయన ఎలాంటివాడు అని అనుకుంటున్నావు? ఆయన మంచివాడైనా, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడా, లేకపోతే ఆయన ఎవరు అని నీ హృదయంలో ఉంది ఈరోజు? ఈ దొంగ అంటున్నాడు ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు. అండ్ ఈ మూడు అయిపోయిన తర్వాత చివరిగా ప్రేమపూర్వకంగా బ్రతిమాలుతున్నాడు. బేసికల్గా ఈ యొక్క దొంగ ఏమంటున్నాడు తెలుసా? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో కూడా ఉంటావు. చివరిగా ఎ ఫైనల్ హంబుల్ రిక్వెస్ట్, నాట్ ఎ కమాండ్. ఆ పక్క వాళ్ళలాగా లేకపోతే వేరే దొంగలాగా నువ్వు క్రీస్తు అయితే నన్ను రక్షించు అని కమాండింగ్గా మాట్లాడాలా. ఏమన్నాడు తెలుసా? నీవు నాయన నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. జ్ఞాపకం చేసుకున్నట్టే 4 విషయాలు కనబడుతున్నాయి. ఇక రెండవ దొంగలో మరి భయం కనబడిందండి. దేవుని గురించినటువంటి భయం కనబడుతుంది. తన దొంగ అయినప్పటికీ కూడా భయం కనబడింది. రెండవదిగా మనం చూసినట్లయితే తను చేసినటువంటి తప్పులకు తనలో పశ్చాత్తాపం, బాధ కనబడుతుంది. మనకైతే ఇది తగును అంటున్నాడు. అండ్ మూడవదిగా యేసయ్య గొప్పవాడు, ఆయన యేసయ్య పరిశుద్ధుడు, ఆయనలో తప్పు లేదు అని అంటున్నాడు. ఆయనను ఒప్పుకుంటున్నాడు, ఆయన మంచివాడు అని చెప్పేసి. అండ్ నాలుగవదిగా తన నోటితో యేసయ్యని అడిగాడు. ఏమని అడిగాడు తెలుసా? యేసయ్య మనం జ్ఞాపకం చేసుకో అని చెప్పి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క అప్పటిదాకా వారు చేసినటువంటి దొంగతనాలన్నీ కూడా యేసయ్య మర్చిపోయాడు. అప్పటిదాకా చేసినటువంటి వారి లేకపోతే ఈ వ్యక్తి జీవించినటువంటి జీవితాన్ని అంతా మర్చిపోయాడు. యేసయ్య చివరిలో ఆ వ్యక్తికి ఒక మంచి మాట చెప్తున్నాడు. నేడు, టుడే ఈరోజే, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. పరదేశంలో నీవు నాతో కూడా ఉంటావు. ఎంత ఆశీర్వాదకరం అండి. అప్పటిదాకా జీవితం అంతా మర్చిపోయాడు. ప్రభు చివరిగా ఆ వ్యక్తిని పరదేశంలో ఆయన చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు. కారణం ఒకటే, ఇద్దరికీ అదే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య యేసయ్య ఉన్నాడు. ఒక వ్యక్తి తిరస్కరించాడు యేసయ్యను, లేకపోతే ఒక వ్యక్తి సరైనటువంటి ఒపీనియన్ లేదు యేసు మీద. రెండవ వ్యక్తికి దేవుని భయంతో తన పాపని గ్రహించి ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడని గ్రహించి ఆయన అడిగాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు ప్రియమిత్రమా, ఈ లోకంలో కూడా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సువార్త వింటూ ఉన్నారు. ఎంతోమంది యేసుని గురించినటువంటి మాటలు వింటూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రశ్న మనమందరం వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు యేసు అంటే అసలు నీకెవరు? బేసికల్గా హూ ఈజ్ జీసస్ ఫర్ యూ? నీ జీవితంలో యేసు అంటే ఎవరు? నీకున్న ఒపీనియన్ ఏంటి అసలు? ఇద్దరు దొంగల్లో మరి ఆ రెండవ దొంగ ఏ రీతిగా అయితే మరి యేసు మీద మంచి ఒపీనియన్ కలిగి ఆయనను అడిగాడో ఆ రీతిగా ఈరోజు మనం ఉందామా? లేకపోతే మొట్టమొదటి దొంగ వలె యేసును తిరస్కరించి మరి మన జీవితంలో మరి మనం ఆశించని మరి ఫలితాన్ని మనం పొందుకుందామా? ఒకసారి మనం ఆలోచించేయండి. ఈరోజు ఈ ప్రాంతానికి మేము వచ్చామని అంటే, ఈరోజు ఈ మాటలు మనం వింటున్నామంటే ఏదో కేవలం యాక్సిడెంట్గా జరిగిపోవట్లేదండి. దేవుని కృప ద్వారా ఈ మాటలు, దేవుని ప్రణాళికలు ఈ మాటలు ఉన్నాయి. తప్పనిసరిగా దేవుని ప్రణాళికలు ఈ మాటలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుందాం. అదే అవకాశాన్ని ఈరోజు ప్రభు మనకు కూడా ఇస్తున్నాడు. ఈరోజు మీకు కూడా ఇస్తున్నాడు, నాకు కూడా ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు. ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? మరి యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా? దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆ యొక్క మెసేజ్ను, యేసు అంటే ఈరోజు ఎవరు నీ జీవితంలో ఒకసారి ఆలోచించే. యేసు ఈరోజు కేవలం ఒక మనిషి, లేకపోతే అది కూడా ఏదో ఒక జస్ట్ క్యాజువల్ జరిగిపోయే వ్యక్త, లేకపోతే జస్ట్ క్యాజువల్గా ఉండేటువంటి చర్చ్ కూడా ఏదో క్యాజువల్గా జరిగిపోయేదా, లేకపోతే నీ జీవితంలో నిజంగా ఆయన జీవిస్తున్నాడా? ఒకసారి ఆలోచించాయి. యేసు అంటే ఎవరు ఈరోజు? హూ ఈజ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్ మై ఫ్రెండ్ టుడే? హూ ఈజ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్? ఒకే ఒక్కటి డిఫరెన్స్ తీసుకొచ్చిందని వీరిద్దరి జీవితంలో, యేసు మీద ఉన్నటువంటి ఒపీనియన్. ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. నీకు యేసయ్య మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఈరోజు నీకు యేసయ్య మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఆయన గొప్పవాడా, లేకపోతే ఆయన మంచివాడు కాదా, లేకపోతే ఆయన పరిశుద్ధుడు కాదా, లేకపోతే ఏంటి నీకు ఉన్న ఒపీనియన్? ఆయన రక్షకుడా? ఒకవేళ నువ్వు ఆయన మంచివాడు, ఆయన రక్షకుడు, ఆయన గొప్పవాడు అని ఒకవేళ నమ్మినట్లయితే ఈరోజు ఎందుకు అడగకూడదు? ప్రభువా, ఇప్పటిదాకా నా జీవితంలో ఒకవేళ నేను నమ్మకంగా జీవించలేకపోయానేమో, ఈరోజు అడుగుతున్నాను ప్రభువా, నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాను. ఆ దొంగను ఆ చివరి క్షణంలో క్షమించావు.
నన్ను ఈ రోజుని క్షమించు, రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు, నన్ను క్షమించు, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఒకవేళ ఆ మాటలు కనుక ఈరోజు నేను చెప్పగలిగినట్లయితే ఈరోజు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సిలువలో ఆయన నీ గురించే చనిపోయాడు, మన గురించే చనిపోయాడు ఆయన సిలువలో. ఈరోజు ప్రభువుకు ఒకవేళ నీ జీవితాన్ని ఇప్పటివరకు ఇవ్వకపోతే, బాప్తిజం తీసుకున్నావా లేకపోతే ఏం తీసుకున్నావు నేను అడగట్లా ప్రియమిత్రం. ఈరోజు వాళ్ళ ప్రభువుకు నీ జీవితాన్ని హృదయపూర్వకంగా ఇవ్వకపోతే, ఏసంటే ఎవరు ఈరోజు నీకు పూర్తిగా తెలియకపోతే, ఈరోజైనా నీ జీవితంలో పూర్తిగా ఆయన గురించి తెలుసుకోవడానికి సిద్ధపడి ఆయనతో ఒక మాట చెప్పగలవా? ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు నీ మీద ఈరోజు నుంచి భయం కలిగి ఉంటాను నాయన, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దొంగ ఏ రీతిగా తిరిగాడో అలా చెప్పగలం ఈరోజు, చెప్పగలిగా. ఈరోజు నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఈ యొక్క దొంగ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు. ఈ దొంగ చెప్తున్నటువంటి మాటలు చూస్తే యేసయ్య గురించి ఏదో ఆ రోజు తనకు తెలిసిందని అనుకోవడానికి మనకి అలా అర్థం చేసుకోవడానికి వీలు అవట్లేదు. బహుశా యేసు గురించి తనకు ముందే తెలుసు, అందుకని అంటున్నాడు కదా, ఈయన పరిశుద్ధుడు, ఈయనలో ఏ తప్పు లేదు అంటున్నాడు. అంటే ఆ రోజు తెలిసింది కాదు అది. బహుశా నేను అనుకుంటున్నాను ఎప్పుడో తెలుసు మనోడికి యేసయ్య అంటే, కానీ తన మనస్తత్వం బాగోక యేసయ్య దగ్గరకు ఒకళ్ళు రావాలనుకున్నా, దేవుని మీద భయం ఉన్నా కూడా దేవుని దగ్గరికి రాలేకపోయాడేమో. గొప్ప విషయం ఏంటో తెలుసా, తనకు ఆశ ఉంది దేవుని దగ్గరికి వెళ్ళాలని, కానీ రాలేకపోయాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా, యేసయ్య దొంగ దగ్గరికి వెళ్ళిపోయాడండి. అంత గొప్ప ప్రేమ. యేసయ్య దొంగ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ దొంగ గురించి సిలువలో చనిపోవడానికి సిద్ధపడ్డాడు బేసికల్గా. సో ఆ దొంగ ప్రభు దగ్గరికి రాలేకపోయాడేమో, కానీ యేసయ్య ఆ యొక్క దొంగ దగ్గరికి వెళ్ళిపోయాడు. అండ్ దెన్ హీ ఈజ్ నౌ ఆస్కింగ్, చివరి అవకాశం ఇచ్చాడు, అప్పుడు అడిగి గెలిగాడు. ఎస్ మై ఫ్రెండ్స్, అట్టి గొప్ప ప్రేమ నా తండ్రిది. ఈరోజు మనందరినీ ఆ రీతిగానే ప్రేమిస్తున్నాడు, మనందరికీ గొప్ప జీవితాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, ఘనమైనటువంటి జీవితాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు చిన్న మాట చెప్దాం. ప్రభు నాయన, ఇప్పటి వరకు ఒకళ్ళు నేను నమ్మకంగా జీవించలేదేమో, ఒకళ్ళు జీవించకపోతే ప్రభు దగ్గర ఒప్పుకుందాం, దాచిపెట్టద్దు, ఒప్పుకుని పూర్తిగా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి ప్రభువుతోటి నిజంగా గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప సంతోషాన్ని, ఈరోజు నుంచి నూతన జీవితాన్ని, ఏదో పైకి మాటలు చెప్పట్లేదని, నూతన జీవితాన్ని నా జీవితంలో ఎలా అయితే పొందుకున్నానో మీ జీవితంలో కూడా అదే రీతిగా పొందుకోగలరు. ప్రార్థన చేద్దామా? లెట్స్ క్లోజ్ యువర్ ఐస్. చిన్న ప్రార్థన చేద్దాం. Lord and Master, I thank you, Father, for your provision. కళ్ళు మూసుకుందామండి అందరం కూడా. ఇద్దరు దొంగల గురించి చూసాం. ఇద్దరికి ఒకే రకమైనటువంటి అవకాశాన్ని మరి ప్రభు ఇచ్చాడు. ఒకరైతే ఉపయోగించుకోగలిగారు, మరొకరైతే ఉపయోగించుకోలేరు. ఈరోజు మనం ఎక్కడున్నాం, ఏ దొంగలో ఉన్నాం, ఏ ఒపీనియన్లో ఉన్నాం, యేసుని గురించి మంచి ఒపీనియన్ కలిగి ఉందాం. ఈరోజు యేసుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఒకవేళ మన జీవితంలో ఒకవేళ అంగీకరించకపోతే, ఒకవేళ అంగీకరించి కూడా ఆయనకి పూర్తిగా మీ జీవితాన్ని ఇవ్వకపోతే, ఆయన దగ్గర మన పాపాలు ఒప్పుకుని ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అని తండ్రితో చెప్తావా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీథింగ్ మాస్టర్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రెజెన్స్.
చేసుకుందాం ప్రేమిత్రం. ప్రార్థన చేసే ముందు ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకవేళ సిలువలో ఉన్నటువంటి రెండవ దొంగ ఆ రోజున ఆ యొక్క మాటలు ప్రభుతో చెప్పకపోతే, ఆ రోజున ఆ యొక్క మాటలు మరి యేసయ్యతో చెప్పకపోతే, ఆ రోజున యేసుని అడగకపోతే మరి ఇంకొక అవకాశం ఉండేదా అని అంటే మరి ఇంకొక అవకాశం లేదు. ఎందుకంటే తను చనిపోయేవాడు. ఈరోజు మన జీవితంలో రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు ప్రభు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడంటే ఏదో అనుకోకుండా జరగట్లేదు. ఈరోజు ప్రభుతో చెప్పగలవు. ఒకవేళ పక్కవారిది అవసరం లేదు, లేకపోతే ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుతో చెప్పగలవు. ఈరోజు నాయన నా జీవితాన్ని మరొకసారి తిరిగి నీకు సమర్పిస్తున్నాను. నా జీవితాన్ని మరొకసారి తిరిగి నీకు సమర్పిస్తున్నాను. ఈరోజు వరకు యేసు అంటే ఏదో కేవలం కామన్ అనేటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఈరోజు నాయన నా యొక్క సొంత రక్షణగా నిజంగా గుర్తిస్తున్నాను. నా పాపాలు ఒప్పుకుంటున్నాను. నన్ను బాగు చేయి. నాకు అలా ఎవరైనా నిర్ణయం తీసుకుంటే మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. పక్క వాళ్ళ గురించి ఆలోచించొద్దు. వాళ్ళ ప్రభు మీ జీవితంలో ఒకవేళ క్రియేట్ చేసినట్లయితే పక్క వాళ్ళ గురించి ఆలోచించొద్దు. మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. మీ గురించి ప్రార్థన చేసిన మాటలు ముగిస్తున్నాను. Heavenly Father, Lord, once again we come to your presence. Thank you, Father, for your word, Lord and Master. Two different people, Father God, having two completely different and completely opposite opinions about you. Yes, Master, Father God, it's the opinion which actually matters. Father God, I pray for all those who are listening to these words, Lord and Master. I pray, Father, that you will open our hearts and minds towards you, Lord, and help us, Father, to confess our sins. Help us to have fear in our hearts about you. Help us, Father, to be, Lord and Master, accepting you. Help us to accept you as our personal Lord and Savior. Help us, Father, to live a life which is always like that. Father God, I pray for all the brothers and sisters who lifted their hands up and they are saying, Father God, ఎవరైతే నేను హస్తాలు పైకెత్తి ఆయన మీతో చెప్తున్నారు, నా జీవితాన్ని మీకు ఇస్తున్నాను ప్రభు అని, ఆయన వారి చేతులు పట్టుకోండి, వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయండి. ఆయన వారి జీవితాలు నాయన యూ టేక్ ఓవర్ దెమ్ లార్డ్ అండ్ యూ లీడ్ దెమ్. నూతన జీవితాన్ని వారికి దయచేయమని సమస్తాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ ఈ అవకాశాన్ని ఆయన మరొకసారి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. In the name of Jesus Christ of Nazareth, I ask and praise the Lord. Amen. May God be with you all. దేవుడు మీ అందరికీ తోడైండి నడిపించడం కాక. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గాడ్ బ్లెస్ యూ. నిర్ణయం తీసుకుని మీరు అందరూ ఇంతకు ముందులా లేరండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక చేంజ్ ఈరోజు మీరు చూస్తున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.